శ్రీమాత్రే నమః. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అందరికీ ఆరోగ్యం ఉండాలి. ఆస్తులు అవేజులు కాదు. ముందు ఆరోగ్యం ఉంటే ఆస్తి అవేజులు అన్నీ అవే మన దగ్గరికి వస్తాయి కదా. కాబట్టి ఈ ఆరోగ్యమైన ఫుడ్డు నేను ఇంతకుముందు చెప్పాను. చానాళ్ళయింది చెప్పి, ఇలా చేసి చూపించి మళ్ళా ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మరి కొత్తగా నా కుటుంబంలో చాలామంది జాయిన్ అయ్యారు కదా, అందరికీ తెలియాలి కదా, వారు కూడా చేసుకుని ఆరోగ్యం పొందాలి కదా. అందుకు ఏంటా అనుకుంటున్నారా? లచ్చించారు. పూర్వం లచ్చించారు ఉంటేనే కానీ మరి సంసారం నడిచేది కాదు. ఏ కూర లేకపోతే లచ్చించారు పెట్టేసుకునేవారు. అది ఎంత గొప్ప ఆరోగ్యమో తెలుసా? చాలా ఆరోగ్యం. అంటే ఏంటి లచ్చించారు ఎలాగా? అలాగే పెట్టుకోవాలా పూర్వం చేసుకున్నట్టు? ఇప్పుడు వేరే చేసుకోవడానికి మార్గం లేదా అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ కూడా లచ్చించారు చాలా సులువుగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చెబుతాను. ఇప్పుడు చక్కగా నేను బియ్యం నానబెట్టాను. ఈ బియ్యం కడిగి వాటర్ ఇందులో వేస్తాను. ఈ బియ్యం నానబెట్టాను కదా, ఫస్ట్ కడిగేసి కిందకి వంచేసాను నీళ్ళు. చింకులోకి వంచేసాను. చింకులో కొంచెంలేండి, గుండుగులో పోతాను, మొక్కలకి వేసుకుంటానండి. ఏది వృధా చేయను. పాడేసి అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. మనం ఉపయోగించుకుంటేను. ఈ బియ్యం ఇలా కడిగాను కదా, ఒకసారి ఫస్ట్ తీసేసాను కడిగినాయి కదా. ఇది ఇప్పుడు రెండోసారి. ఈ రెండోసారి నీళ్ళు ఇలా గిన్నెలో వేస్తాను. ఇది ఇంకోసారి కడిగి వేస్తానులేండి, ఇంకొకసారి కడిగి వేస్తాను. ఇది బియ్యం కడిగిన నీళ్ళు కదా. అన్నం ఉడికిన తర్వాత ఇదిగో అన్నం ఇలా ఉడికింది కదా, ఇందులో వచ్చిన గంజి వాచ్ చేశాను. ఆ వాచిన గంజి ఇదే. అయితే చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులో వేయాలి. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం ఉడికిన గంజి కలిపేసాం. ఇందులో కొంచెం ఇలాగా ఉప్పు వేయాలి. వేస్తే తొందరగా పులుసుపోద్దన్నమాట. ఒక 4 రోజుల్లోనే లచ్చించారు కాసేసుకోవచ్చు. ఇలాగా ఈరోజు వేసాను కదా, మీరు సాయంత్రం కూడా అన్నం వండుతారా? అప్పుడు కూడా ఇలాగే చేయండి. మళ్ళీ రేపు పొద్దుట పైన తేరుకుంటాయి పలసగా నీళ్లు. ఆ నీళ్లు తీసేయండి. అవి మొక్కలకి ఇచ్చుకోవచ్చు, వలపోయొద్దు. లేదంటే ఏ చెట్టున్నా చెట్టు మొదట వేయండి. చాలా బలం అన్నమాట ఆ తేట నీళ్ళు. మళ్ళీ బియ్యం కడిగిన కిందకే ఉంచేసి ఫస్ట్ కడిగిన నీళ్ళు, తర్వాత కడిగిన మళ్ళీ ఇందులో కొంచండి. అన్నవాసిన గింజ మళ్ళీ ఇందులోకి వేయండి. అలాగా 2 పూటల వంట చేసినా చేయొచ్చు, ఒక పూట వంట చేసినా చేయొచ్చు. అలా చేస్తే లేదు అనుకుంటే వారం రోజుల నాడు పెట్టుకుంటాం అనుకుంటే ఎక్కువ అవుతుంది. మనం 4-5 రోజులు పెట్టుకోవాలంటే ఇలా ఉప్పు ఎత్తి తొందరగా లచ్చించారు అనేది పులిసి మనకి లచ్చించారు కాసుకోవడానికి అవుతుంది. ఇలాగా మీరు 4-5 రోజులు చేసిన ఈ కలినీళ్ళు లచ్చించారుగా ఊరతాయన్నమాట. ఇప్పుడు అలా చేసింది మీకు నేను చూపిస్తాను. ఇది ఇలా పక్కన పెట్టేయండి, మూత పెట్టి. మళ్ళీ మనం అన్నం వండేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం వాచిన గింజ వేసుకోవడమే. పై నీళ్ళు తీసేస్తూ ఉండాలి. మరి నిండిపోతుంది కదా, ఎక్కువయ్యి తీసేస్తూ ఉండాలి. అలాగా మనం పై నీళ్ళు తీసి మళ్ళీ వేస్తూ ఉంటే చిక్కగానే వస్తుంది, చక్కగా ఊరుతుంది అనమాట. ఊరటం అంటే పులుపు ఎక్కుద్ది. అలాగా నేను ఇది 5 రోజుల నుంచి చేశానండి. 5 రోజుల నుంచి చేశాను కదా, చక్కగా ఇదిగో ఇంత బాగా ఊరింది. చూసారా? పై నీళ్ళు తీసేయడం వల్ల ఇలా చిక్కగా వచ్చింది. ఇది పుల్లట వాసన వస్తుందన్నమాట. ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడు అన్నం పెట్టుకుని అన్నంలో వేసుకు తినేద్దామా అనిపిస్తుంది. ఇది ఎన్నో రోగాలకి ఇప్పుడు మందని చెబుతున్నారు. పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు అందరికీ కలిసి రావాలి అంటే పెద్ద పెద్ద కుండలు పెట్టివారు, లచ్చించారు కుండలో. మరి అన్నం కూడా ఎక్కువ వండుతారు కదండి, జనం ఉంటే ఎక్కువ గింజ అయ్యి వస్తుంది కదా. ఇలా ఊరబెట్టి లచ్చించారు కాసి 10 మందికి కాంత వేసేవారు కూడా. ఒక్కో గిన్నెడు పెద్ద దాకలు పెట్టేసి కాసేసేవారు అన్నమాట. చక్కగా ఇది ఇప్పుడు లచ్చించారు కాస్తాను. ఇప్పుడు ఇలా దాక పెట్టాను కదా, మట్టి దాకా ఇందులోకి ఇలా తేర్చుకుందాం. ఎందుకంటే గింజ అది వేస్తాం కాబట్టి కొంచెం అన్నం మెతుకులు అయ్యి ఉండిపోతాయి కాబట్టి చక్కగా ఇలాగా ఉంచేసాను. సరే, ఇప్పుడు ఇది ఇలా ఉంచేసాను కదా, ఇందులో వేయవలసినవి చూపిస్తాను. బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఈ ముక్కలు ఏమీ తినడానికి పనిచేయవు. చక్కగా ఇందులో ఉడికిపోయి ఈ రసం అందులోకి దిగి ఈ లచ్చించారుకి ఇంకా రెట్టింపు రుచి వస్తుంది అన్నమాట. ఇందులో ఇంకా ఇదిగో ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు. ఈ లచ్చించారు కొత్తిమీర రుచి అండి చాలా గొప్ప స్మెల్ వచ్చేస్తుంది, రుచి వచ్చేస్తుందండి.
మనం ఏటొచ్చి కొంచెం ఉప్పు వేసామనుకోండి బాగా పులుస్తుంది, మంచి రుచిగా ఉంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత కట్టేసుకోవడమే. ఇందులో ఆయిల్ పని లేదు, తాలింపు పని లేదు, ఆయిల్ అస్సలే పని లేదు. చక్కగా ఇది గొప్ప ఆరోగ్యం. ఇప్పుడు లచ్చింజారు తినమని చెబుతున్నారని ఇలాగా వేరే గిన్నెలో పెట్టుకుని చేసుకుంటున్నాం. ఎందుకు మీకు ఇలా చూపించానంటే, లచ్చించారు అంటే లక్ష్మీ కుండ పెట్టవలసిందే. పూర్వం అయితే లచ్చించారు పెట్టాలి అంటే లచ్చించారు కుండ పెట్టి ఆదివారం తప్పనిసరిగా నీసు తినేవాళ్ళు ఎండి నీసు వేసి కాసుకుంటారు, నీసు తినడం వాళ్ళు ఇలా కాసుకుంటారు. ఎలా కాసుకున్నా లచ్చించారు చాలా రుచి, చాలా హెల్దీ. ఇందులో నాకు కొంతే తెలుసు, చాలామందికి చాలా తెలుసు. తెలిసిన వారు ఉంటే నాకు కామెంట్ పెడతారా? నేను కూడా తెలుసుకుంటానండి అందరితో పాటును. చక్కగా ఇది ఇలాగా, ఇది గొప్ప అమృతం. ఇది ఎక్కడైనా అమ్ముతారు ఇలాంటి లచ్చించారంటే దొరుకుతుందా? ఎన్నో రకాలు మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, చాలా ఎక్కువ రేటుతో. కానీ ఎంత ఎక్కువ రేట్ అయినా కొనుక్కుందామంటే దొరకదండి ఇలాంటిది. ఒకవేళ కృత్రిమంగా తయారు చేస్తారేమో కానీ ఇలా ఒరిజినల్గా తయారు చేస్తారని నేను అననండి. ఇలా చేయాలంటే 10 రోజులు టైం పడుతుంది. అంత టైం దాకా ఎక్కడ కుదురుతాయి అన్నీ? ఇప్పుడు రెడీమేడే కదా, ఫాస్ట్గా అయిపోవాలి కదా. చూసారా మరి? ఇది నేను చక్కగా మీకు మరిగిన తర్వాత నేను సాట్లు తీసి పెడతాను. అప్పుడు చూడండి దాని కలర్ కానీ, ఇది మరుగుతుంటే ఆవిడ దూరం వాసన వచ్చేస్తుంది, లచ్చింజారు పెడుతున్నారు ఎవరో అని అందరూ చెప్పేస్తారు. అంత బాగుంటుందండి. ఇందులోకి కొన్ని శక్తులు ఊరతాయన్నమాట. దానివల్ల మనకి ఆరోగ్యం. ఎంత గొప్ప కూరలు అక్కడ పెట్టుకున్నా ఈ లచ్చించారు ఉన్నదనుకోండి, దీని మీదకే వెళుతుంది మనసు, కళ్ళు దీన్ని తినమని చెబుతాయి. మరి అంత ఆరోగ్యం. మరి కుండ పెట్టి ఇవ్వరండి, పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పసుపు కొమ్ము కట్టి ఎవరు ముట్టుకోకుండా పవిత్రంగా మహాలక్ష్మిగా పూజిస్తారన్నమాట. అందులో నేను ఇందాక కలినీళ్ళు గంజినీళ్ళు వేసాను కదా, అలా వేసి చక్కగా మూత పెట్టి 2 పూట్ల పత్తు ఉంటుంది. లేకపోతే లక్ష్మీదేవిని మనం ఉపవాసం పెట్టినట్టని తప్పనిసరిగా 2 పూట్ల వేసేవారు. మనం కుండ పెడితే ఆ నియమం తప్పగా పాటించాలి. అలా కాకుండా మనం ఇలా గిన్నెలో వేసుకున్నాం అనుకోండి, నియమం ఏమీ ఉండదు. ఇలా నియమం ఉండదు. తర్వాత మరి ఇంట్లోకి వెళ్ళకూడదు అన్నప్పుడు లక్ష్మీదేవి కుండ అయితే లక్ష్మీదేవి కుండ ముట్టుకోకూడదు, చాలా పాపం. అది ఇలా గిన్నెలో వేసుకుంటే మనకి పర్వాలేదు. అలాంటప్పుడు మనం ఇలా కాసుకోవచ్చు, ఇలా గిన్నెలో వేసుకోవచ్చు. గిన్నెలో వేసుకున్నాం కదా, కుండనైతే మాత్రం పవిత్రంగా పూజించి పవిత్రంగా ఇలా లచ్చించారు పెట్టుకోవాలి. కానీ ఇలా గిన్నెలో ఊరబెట్టుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు అన్నం వండుకోరు, అందరూ అన్నం వండుకుంటారు కదా. అందరూ అన్నం వాచుకునే వాళ్ళు ఉంటారు. కానీ లచ్చించారు కావాలంటే అన్నం వాచుకోవాలి. లేకపోతే అందరూ బియ్యం కడిగి నీళ్ళు ఒకటే మాత్రం పులవదండోయ్, గింజి కూడా వేయాలి. ఎంత ఉంటే అంతా వేసేసుకోవాలి. తేట్లాగా వచ్చింది తేర్చేయాలి, మళ్ళీ ఎత్తు ఉండాలి. అలాగా పులుస్తుంది, చిక్కగా వస్తుంది. ఇలా కాసుకోవచ్చు. ఇంతేనండి. లచ్చించారు అంటే కుండ ఈ పెట్టాలి, ఇంత పని కదా మనం చెయ్యలేము అని అనుకుంటారు. అస్సలు అలాగేం అక్కలొద్దు. ఇలా గిన్నెలో ఊరబెట్టుకుని కూడా లచ్చించారు పెట్టుకుని హ్యాపీగా మనం తినొచ్చు. మంచి ఆరోగ్యం మనకు చేకూరుతుంది. ఇదే నేను చెప్పగలనండి. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.